ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది? ఆయన లేడు కదా. ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు. ఆయనకు చెరువు అంటే తెలుసా, మట్టి అంటే తెలుసా, చెట్టు అంటే తెలుసా, పుట్టు అంటే తెలుసా, నాగలంటే తెలుసా, కర్ర అంటే తెలుసా, వాగులు తెలుసా, వంకలు తెలుసా, డొంకలు తెలుసా, అసలు ఏం తెలుసా ఆయనకు? సిల్వర్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టినటువంటి ఆయన మొత్తం లైఫ్ అంతా ఎంజాయ్ చేసిండు. 1000 కోట్లున్నాయి. చివరి నిమిషాలు ఇప్పుడు టికెట్ రాహుల్ గాంధీ హైకమాండ్ కు 200 కోట్లు ఇచ్చిర్రు, రేవంత్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చిర్రు. ఒక దగ్గర 10 ఎకరాల భూమి రేవంత్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేసిర్రు. వస్తాయి, అన్ని వివరాలు బయటకు వస్తాయి. డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకొని ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీగానే పోటీ చేస్తుండు. ఆయన ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకు అంత మంచిది. ఎందుకంటే ఇటువైపు అందరం అనుభవకులం ఉన్నాం, అవగాహనతో కూడినటువంటి వాళ్ళం ఉన్నాం కాబట్టి ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను ఇంకో మాట అంటున్నా, అసలు వివేక్ ఎంపీ ఉండగా ఈ ప్రాంతానికి కొరగబెట్టింది ఏంది? వెంకటస్వామి గారు ఎంపీ ఉండగా ఈ ప్రాంతానికి కొరగబెట్టింది ఏంది? ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉండే వెంకటస్వామి, ఆయన ఏం చేసిండు? వాళ్ళ హయాంలో ఏం జరిగింది? చెన్నూరు నుంచి ఆయన మంత్రి ఉండే వినోద్ గారు ఏం చేసిండు? చెన్నూరు నియోజకవర్గం జిల్లాలో ఏకైక మంత్రి, కార్మిక శాఖ మంత్రి. సింగరేణి కార్మికులకు ఎందుకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు వచ్చేటట్టు ఎందుకు ప్రయత్నం చేయాలి వినోద్ గారు? ఆనాడు ఆయన కార్మిక శాఖ మంత్రి. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, మరి ఆ కుటుంబం ఎందుకు పనిచేయలే? వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం తప్ప ప్రజల కోసం ఎన్నడూ పనిచేయరు.